ఏమిటి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ లంకెలపాలెం జంక్షన్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అండి ఇది. ఈ లంకెలపాలెం అనే జంక్షన్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ హబ్గా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే అవుతుందండి. అలాగే ఇక్కడి నుంచి అనకాపల్లికి వెళ్ళాలన్నా, అలాగే విశాఖపట్నం వెళ్ళాలన్నా, అలాగే అచ్యుతాపురం వెళ్ళాలన్నా మెయిన్ జంక్షన్ ఇదేనండి, లంకెలపాలెం జంక్షనే. సో ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాల్స్, హాస్పిటల్ సౌకర్యం, అలాగే విద్యా సంస్థలు అన్నీ కూడా ఇక్కడ ఈ సెంటర్లోనే ఉన్నాయండి. ఆ సెంటర్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 300 మీటర్లో ఈ యొక్క మన సైట్ అయితే ఉందండి. ఈ సైట్ కూడా జీవీఎంసీ లిమిట్స్లోనే ఉందండి. సో జీవీఎంసీ లిమిట్స్లో ఉంది అని అంటే మీకు ఎన్ని రెట్లు డబల్ అవుతుంది అనేది మీరే క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే నేషనల్ హైవేకి సెకండ్ బిట్ కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చండి. మన సైట్ దగ్గరలో చాలా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయండి చాలా వరకు, చూడండి. అలాగే నేషనల్ హైవే మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఈ చెట్ల వల్ల కనిపించట్లేదు కానీ హైవే అలాగా హైవేకి సెకండ్ బిట్ కాబట్టి అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. మన సైట్ వరకు కూడా కన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి. సో మీరు కొంత సమయాన్ని కేటాయించగలిగితే మేమైతే మా కంపెనీ వారు కారది పంపిస్తారు. మీరు సైట్ చూడండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఇక్కడ కానీ ప్లాట్ కొంటే కనుక. ఎందుకంటే ఇక్కడ రెంటల్ సౌకర్యం ఎక్కువగా ఉందండి లంకెలపాలెం జంక్షన్లో. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ హబ్ కింద డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా హ్యాపీగా ఉంటుంది మీకు. గవర్నమెంట్ వాల్యూ కూడా కేవలం 12,000 రూపాయలు ఉందండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ. సో గవర్నమెంట్ వాల్యూ 12,000 ఉంది. మీరు లోన్ సౌకర్యం కూడా మనం చేస్తున్నామండి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలని అనుకుంటే ఈ లంకెలపాలెం జంక్షన్లోనే చేసుకోండి. మీ సమయాన్ని కొంత కేటాయించగలిగితే మా కంపెనీ వారు వస్తారు, వారే వచ్చి మీ సైట్కి తీసుకెళ్ళి చూపిస్తారండి. థ్యాంక్ యూ.